గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లో ఓటమి ఎరుగని నేత. అందుకే ఆయన రాజకీయాల్లో లక్వంతుడు అంటారు. ఇప్పటిదాకా పోటీ చేసిన స్థానం నుండి మళ్ళీ బరిలో నిలవని చరిత్ర గంటా శ్రీనివాసరావుది. అయితే ఈసారి మాత్రం ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేసి రిస్క్ చేస్తున్నారు ఆయన. ప్రస్తుతం భీముల నుండి మళ్ళీ బరిలోకి దిగుతున్నారు. మరి గంటా ధీమా ఏంటి? ఈసారి కూడా ఆయనకు అదృష్టం కలిసి వస్తుందా? సెంటిమెంట్ను పక్కన పెట్టినా కూడా విజయలక్ష్మి వరించనుందా? గంటా శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితమైన నేత. ప్రకాశం జిల్లా నుంచి విశాఖ వచ్చి వ్యాపార రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్న నాయకుడు. పోర్టులో కాంట్రాక్టర్గా ఉంటూ ఆ తర్వాత 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేసి అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు. ఆయన తొలి విజయమే ఓ సంచలనం. త్రిముఖ పోటీలో ఉద్దండులపై విజయం సాధించారు. ఆ తర్వాత పోటీ చేసిన ప్రతి చోట వరుస విజయాలు నమోదు చేస్తూ ముందుకు వెళుతున్నారు. 2004లో చోడవరం అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన గంటా 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ తరపున అనకాపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ టెన్యూర్, ఆ టర్మ్ చివరిలో 2 ఏళ్లపాటు ప్రజారాజ్యం విలీనం తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో మంత్రిగా ఉంటూనే కాంగ్రెస్కు రిజైన్ చేసి మళ్లీ తిరిగి తన తెలుగుదేశం పార్టీకి ఘర్ వాపసీ అయ్యారు. 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భీమిలి నుంచి బరిలో దిగి సుమారు 36,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి 5 ఏళ్లపాటు మంత్రిగా సేవలందించారు. అనంతరం 2019లో మళ్లీ తన స్థానాన్ని విశాఖ నార్త్ నియోజకవర్గానికి మార్చుకుని అక్కడ 2,000 ఓట్లతో విజయం సాధించారు. ఇలా వరుసగా తొలుత ఎంపీ, ఆ తర్వాత పోటీ చేసిన 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తూ వచ్చిన నేతగా గుర్తింపు పొందారు. ఇప్పుడు 2024లో భీమిలి నుంచి మళ్లీ పోటీ చేయబోతున్నారు. ఈసారి ఆయన గత ఎన్నికల్లో గెలిచిన విశాఖ నార్త్ నుంచి పోటీ చేయదలుచుకోలేదు. మరో నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ఆయన కోరిక తీర్చేందుకు చంద్రబాబు కూడా సిద్ధమయ్యారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని సూచించారు. కానీ గంటా మాత్రం సెంటిమెంట్ బ్రేక్ చేయడానికి సిద్ధమయ్యారు. భీమిలి కావాలని పట్టుబట్టారు. చివరకు ఆయనకి అదే నియోజకవర్గం ఖరారైంది. సెంటిమెంట్కు విరుద్ధంగా గంటా ఈసారి పోటీకి దిగారు. పోటీ చేసిన నియోజకవర్గంలో తిరిగి పోటీ చేయని గంటా శ్రీనివాసరావు గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన భీమిలి నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేస్తున్నారు. ఎన్నికల మేనేజ్మెంట్లో చాణక్యుడైన గంటా రెండోసారి నెగ్గుకొస్తారా అన్నదే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఒకసారి భీమిలి నియోజకవర్గాన్ని చూస్తే రాష్ట్రంలోనే ఎక్కువ ఓటర్లు ఉన్న అతిపెద్ద నియోజకవర్గం. దాదాపు 3 లక్షల మంది ఓటర్లు ఉన్న ఏకైక నియోజకవర్గం భీమిలి. ఇందులో మెజారిటీ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ తూర్పు కాపులే. అయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి అవంతి, టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఇద్దరూ ఓసీ కాపు సామాజిక వర్గానికి చెందినవారైనప్పటికీ 2009, 2019లలో అవంతి శ్రీనివాస్ను, 2014లో గంటా శ్రీనివాస్ను అక్కున చేర్చుకున్నారు భీమిలి ప్రజలు. భీమిలి నియోజకవర్గంలో దాదాపు 1,00,000కు పైగా ఓట్లు ఉండే కాపు సామాజిక వర్గ ప్రాధాన్యత ఎవరికి అన్నదానిపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇద్దరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే కావడం, ఇద్దరూ గతంలో తమకు ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉండడంతో ఎవరి పట్ల మొగ్గు చూపుతారు అన్నది హాట్ టాపిక్గా మారింది. మరోవైపు ప్రత్యర్థి ఎవరైనా కూడా భయపడే ప్రసక్తే లేదంటున్నారు అవంతి. అందులోనూ గంటా ఒకచోట పోటీ చేసి తిరిగి మళ్లీ అక్కడే పోటీ చేస్తానని చెప్పే సాహసం చేయరని, ఎందుకంటే అక్కడి ప్రజలకు గంటా సామర్థ్యత, అవకాశవాదం అర్థమవుతాయి కాబట్టి మళ్లీ పోటీ చేస్తే సహకరించరనే కారణంతోనే నియోజకవర్గం మారుతారని సెటైర్లు వేస్తున్నారు.
అయితే దీనికి గంటా వర్గం కౌంటర్ ఇస్తోంది. 2014లో మంత్రిగా భీమిలి నియోజకవర్గంలో మంచి పేరు పొందిన గంటా ఎన్నికల కోసం ప్రత్యేకమైన ఎలక్షనీరింగ్ స్ట్రాటజీస్ ఉంటాయని, అవంతిపై భారీ మెజారిటీ సాధిస్తామంటోంది. ఈ నేపథ్యంలో ఓటమి ఎరుగని ఈ నేతల మధ్య పోరులో కాపు సామాజిక వర్గం ఎవరివైపు మొగ్గు చూపుతుందో అన్న అంశాలపై విస్తృత చర్చ జరుగుతోంది. గంటా శ్రీనివాసరావు భీమిలిలో అనుకూల పరిస్థితులున్నాయని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ నుంచి మంచి ఫలితాలు సాధించింది. ఆ పార్టీకి ఇక్కడ గట్టి క్యాడర్ ఉంది. అటు గంటా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేవారు కూడా లేరు. అదే సమయంలో జనసేనతో పొత్తు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. టీడీపీ జనసేన కలిస్తే భీమిలిలో ఏకపక్ష ఎన్నిక జరుగుతుందన్న అభిప్రాయంలో ఆయన ఉన్నారు. అందుకే ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేసినా గెలుపు దగ్గరకే వెళ్తానని గంటా గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి గంటాని మరోసారి అదృష్టం వరిస్తుందా? ఆయన సెంటిమెంట్ను బ్రేక్ చేసి మళ్లీ గెలుస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.